అందరికీ నమస్కారం. నా పేరు రమ. మిస్టర్ శాడిస్ట్ 40వ భాగం. రచయిత పున్నాగవల్లి గారు. రక్తం పోవడంతో కళ్ళు బయర్లు కమ్మి మసగ్గా మారుతూ కుప్పకూలిపోయాడు అంతర్. కానీ కిషోర్ కదలికలు లీలగా కనిపిస్తోంది అంతర్కి. ఎంతగా తనని తాను సంభాళించుకుని పైకి లేవాలని ప్రయత్నిస్తున్నా కూడా అంతర్ వల్ల కావడం లేదు. కోమలిని ఎత్తుకుని భుజం మీద వేసుకుని అంతర్ వైపే చూసి, మమ్మల్ని భయపెట్టాలని చూస్తావా, జాగ్రత్త అంటూ కోమలిని ఎత్తుకుని అంతర్ చూస్తూ ఉండగానే బయటికి అడుగులు వేశాడు కిషోర్. అంతలో దూరంగా హారం మోగిస్తూ ఎర్రలైట్ వెలుగుతూ వస్తున్న పోలీస్ జీపును చూసి ఒక్కసారిగా భయం వెనులోంచి పాకింది కిషోర్కి. దాంతో కోమలిని ఎత్తుకొని పరిగెత్తడం అసాధ్యమని భావించిన కిషోర్ ఆమెను కిందకి దించి విడిచిపెట్టి వెనుకకు తిరిగి చూడకుండా పరిగెత్తాడు. పెంకులు పగలగొట్టుకొని లోపలికి వద్దామని నిర్ణయించుకున్న తర్వాత అంతర్ ఎందుకైనా మంచిదని పోలీసులకు ఇన్ఫామ్ చేసి అప్పుడు లోపలికి వెళ్ళాడు. కానీ ఆ నిర్ణయం మంచిదే అయ్యిందని సరైన సమయానికే పోలీసులు రావడంతో కిషోర్ కోమలిని ఎత్తుకెళ్ళలేకపోయారు. వాళ్ళు కొద్ది క్షణాల వ్యవధిలోనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న అంతర్ని కోమలిని చూసి ఇద్దరిని కూడా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు పోలీసులు. అక్కడంతా విధ్వంసం సృష్టించిన వాళ్ళని వెతకడానికి ఒక టీం చుట్టుపక్కల మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. వాట్సాప్ నెంబర్ 6300. ప్రదేశాల్ని వెతకడానికి వెళ్ళారు. ఏరా చవటల్లారా, సిగ్గులేని కుక్కల్లారా, మీకంత డబ్బులిచ్చి వాళ్ళు ఎక్కడికి వెళ్తుంది ఏంటి అని ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఒక ఆడదాన్ని తీసుకొని రాలేకపోయారా? మీకెందుకురా ఈ రౌడీయిజం, ఈ పెద్దతనాలు అంటూ కసురుకున్నాడు ముకుందరావు ముందు తలదించుకుని నిలబడ్డారు కిషోర్. మిగిలిన వాళ్ళు అడుగుతుంటే అలా కొయ్య బొమ్మల్లా నిలబడ్డారు దేనికి అంటూ అరిచాడు ముకుందరావు. అంతా బాగానే జరిగిందయ్యా, ఆఖరి నిమిషంలో వాడెవడో వచ్చాడు, అంతా రివర్స్ అయిపోయి ఆ అమ్మాయిని అక్కడే వదిలిపెట్టాల్సి వచ్చింది అన్నాడు కిషోర్. ఆ మాటకి నోరు మీరా, నువ్వు ఎవరి నుంచే తప్పించుకోవాలో వాడి కంట్లోనే పడ్డావన్నమాట. ఇక నువ్వు ఎక్కడ ఉన్నా వాడు నిన్ను విడిచిపెట్టాడు అన్నాడు ముకుందరావు. ఊహించని ఆ పరిస్థితి కాబట్టి అలా భయపడ్డాము, కానీ ఈసారి మాత్రం వాడు మా కంట పడితే వాడి ప్రాణాలు తీయకుండా వదిలిపెట్టమయ్యా అని అన్నాడు కిషోర్. చాలేరా, చేతికి చిక్కిన వాడిని వదిలిపెట్టి వచ్చిందే కాక పైగా ఇప్పుడు మాత్రం పగలపాలు పలుకుతున్నావా అని అంటూ ఆవేశంగా ముకుందరావు గర్జించాడు. వాడు పోలీసులు అని అనేసరికి మేము కాస్త భయపడ్డారు మా వాళ్ళు కూడా. దాంతో వాడు ఇంకా రెచ్చిపోయాడన్నాడు కిషోర్. ఒరేయ్ దొంగ సచ్చినోళ్ళారా, వాడు పోలీసుల పేరు చెప్తే భయపడ్డారా? వాడు పోలీసుల జోలికి వెళ్ళాడు. పోలీసుల జోలికి వెళ్తే వాడు చాలా విషయాలు బయట పెట్టాల్సి వస్తుంది. అది వాడి తరం కాదు. తేలికుట్టిన దొంగలాగా వాడు అలా ఉండాల్సిందే, కానీ పోలీసులకు చెప్పడు. వాడేదో మిమ్మల్ని భయపెట్టడానికి అలా అని ఉంటాడన్నాడు ముకుందరావు. లేదయ్యా, నిజంగానే వాడు పోలీసులకు చెప్పాడు. పోలీసులు వచ్చారు, అందుకని చివరి నిమిషంలో ఏమీ చేయలేక దాన్ని వదిలిపెట్టొచ్చామన్నాడు కిషోర్. నాకు అస్థిరా, కనీసం వాడిని ఒక చెంపదెబ్బన్న కొట్టుండాల్సిందిరా. కనీసం ఇంత పక్కాగా ప్లాన్ వేసినందుకు నాకు ఆ తృప్తి అయినా మిగిలేదు కదా అన్నాడు ముకుందరావు. అయ్యా, ఆ విషయంలో అయితే మీరు ఆనందపడడానికి పెద్ద విషయమే ఉంది అన్నాడు కిషోర్. ఏంటది అన్నాడు ముకుందరావు. వాడిని నేను పొట్టలో పొడిచేశాను. వాడికి చాలా రక్తం పోయింది. వాడు స్పృహలో ఉన్న ఆఖరి నిమిషం వరకు కూడా ఆ అమ్మాయిని చూస్తూనే ఉన్నాడు. ఆ అమ్మాయిని కాపాడాలనే ప్రయత్నిస్తూనే ఉన్నాడు అని అన్నాడు కిషోర్. ఆ మాట విన్న ముకుందరావు మొహంలో నవ్వు, కోపం ఒక్కసారిగా తొంగి చూశాయి. శబాష్ అని అనుకున్న పని జరగకపోయినా కూడా నాకు సంతోషాన్ని కలిగించి తృప్తినిచ్చే మాట చెప్పావు, అది చాలే నాకు అని అన్నాడు ముకుందరావు సంతోషంగా. అప్పటి వరకు తమని తిట్టిన ముకుందరావు ఇప్పుడు కాస్త పొగడడంతో కిషోర్ గర్వంగా ఫీల్ అవుతూ మిగిలిన వాళ్ళ వైపే చూశాడో లేదో తన చెంప చెల్లుమనిపించాడు. అది ఎవరు కొట్టారో కూడా ఊహించలేకపోయాడు కిషోర్. కానీ ఆ ఫోర్స్కి మాత్రం వెళ్ళి అల్లంత దూరంలో వచ్చాడు కిషోర్. తనని తాను సంభాళించుకొని లేచి తనను కొట్టింది ఎవరా అని అటువైపుకు చూశాడు కిషోర్. ఎదురుగా ముకుందరావు మాత్రమే కనిపిస్తున్నప్పటికీ ముకుందరావు వెనకాల నిలబడి ఉన్నాడు ఒక వ్యక్తి. అతను ఏమాత్రం బయటకు కనిపించకపోయినా మాట మాత్రం చాలా గంభీరంగా వింటున్న వాడి గుండెల్లో దడపుట్టేలాగా ఉంది. సిగ్గు లేకుండా వాడిని పొడిచి వచ్చామని అదేదో పెద్ద గర్వకారణంగా చెప్తున్నావా?
ఒకసారి దెబ్బతిన్నవాడు నిన్ను అంత ఈజీగా వదిలిపెట్టాడు. ఎక్కడ ఉన్నా సరే మిమ్మల్ని అందరినీ వెతికి పట్టుకుంటాడు. పోలీసులు కూడా వచ్చారంటున్నారు కాబట్టి అటువైపు నుండి కూడా మిమ్మల్ని వెతకడం మొదలు పెడతారు. మీరు మీ ఏరియాలో ఉన్నా లేక మీ తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా పోలీసుల దగ్గర నుంచి మాత్రం తప్పించుకోవడం చాలా కష్టం. కాబట్టి మీకు ఏమాత్రం సంబంధం లేని ఊరికి వెళ్ళిపోండి. మీ ఊరి పేరు అంతా మార్చుకొని ఒకళ్ళకి ఒకళ్ళు ఏమాత్రం సంబంధం లేకుండా కనీసం ఫోన్లో కూడా కాంటాక్ట్ అనేది లేకుండా అక్కడ బ్రతకండి అని అంటూ కిషోర్ మొహం మీదకి 50,000 రూపాయల డబ్బు కట్టని విసిరేశాడు అతను ఎవరో కూడా తెలియని కిషోర్ చూడ్డానికి ప్రయత్నించినకి కిషోర్కి ఆ ఆశ అడియాసే అయ్యింది. ఇంకా చూస్తున్నావేంట్రా, బయటికి పో అన్నాడు ముకుందరావు. దాంతో చేసేదేమీ లేక ఆ 5గురు బయటికి వెళ్తుంటే ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మీలో ఎవరైనా పోలీసులకు దొరికితే మా పేర్లు మాత్రం బయటికి రాకూడదు. ఒకవేళ వాళ్ళు పెట్టే టార్చర్ భరించలేక మా పేర్లు బయటకు వస్తే గుర్తుపెట్టుకోండిరా, మీరు జైల్లో ఉన్నా ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా సరే వాడికన్నా పోలీసుల కన్నా ముందే నేను మీ ప్రాణాలు తీసేస్తాను, ఖబర్దార్ అన్నాడు అతను గంభీరమైన స్వరంతో. దాంతో బిక్కు చచ్చిపోయినట్టుగా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు. ముకుందరావు వైపు చూస్తూ ఒక విజిటింగ్ కార్డు విసిరాడు అతను. ఏంటిది అని అడిగాడు ముకుందరావు. ఇప్పుడు బయటికి వెళ్తున్న ఆ 4 నాకు జీవితంలో కనిపించకూడదు. వాళ్ళని ఈ లోకం నుండి పైకి పంపించడానికి ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి సుపారీ ఇవ్వు అన్నాడు అతను. ఆ మాటతో ఒక్కసారిగా కంగుతిన్నాడు ముకుందరావు. వాళ్ళతో మనకొచ్చిన ఇబ్బంది ఇప్పుడు ఏమీ లేదు కదా, అనవసరంగా ఈ విషయాన్ని ఇంకా పెద్దది చేయకు అని అన్నాడు ముకుందరావు అతనితో. చిన్న పామునైనా సరే పెద్ద కర్రతోనే కొట్టమన్నారు మన పెద్దవాళ్ళు. ఈసారి ఎటువంటి తప్పు జరగడానికి అసలు వీల్లేదు. చెప్పినట్లు ఫోన్ చేసి సుపారీని కన్ఫర్మ్ చేయి అని అన్నాడు అతను ఆవేశంగా అదే గంభీరమైన గొంతుతో. ఇక తాను ఏం చెప్పినా కూడా అతను వినడని అర్థమైపోయింది ముకుందరావుకి. దాంతో మౌనంగా ఆ విజిటింగ్ కార్డులో ఉన్న ఫోన్ నెంబర్కి కాల్ చేశాడు ముకుందరావు రోలింగ్ చైర్లో కూర్చొని. నా చేతుల్లో నీకు చచ్చే రాత ఉంటే వీళ్ళ చేతులకి నువ్వెందుకు చిక్కుతావని మనసులో కసిగా అనుకున్నాడు అతను. చిన్నగా మెలకు వచ్చింది అంతర్కి. అప్రయత్నంగా పొట్ట మీద చేతులు వేసుకున్నాడు అంతర్. పొడిచిన చోట కట్టు కట్టారనుకుంటా. ఆ కట్టు చేతికి ఎత్తుగా తగిలింది. ఇచ్చిన అనస్థీషియా పవర్ ఇంకా ఉందనుకుంటా. నొప్పి అంతగా తెలియడం లేదు అంతర్కి. నిదానంగా పైకి లేవడానికి ప్రయత్నిస్తున్నాడు అంతర్. అంతలో అక్కడికి వచ్చిన నర్స్, ఏ మిస్టర్, ఏం చేస్తున్నావు నువ్వు? నీకు ఇంకా గాయం తగ్గలేదు, ఇప్పుడే లేవడానికి ప్రయత్నించకంది నర్స్ మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా డాక్టర్ ఎక్కడ అని అడిగాడు అంతర్. పిలుస్తాను, నువ్వు మాత్రం లేవ మాకు అంటూ బయటికి వెళ్ళాడు నర్స్. ఒక్క నిమిషం నాతో పాటు వచ్చిన అమ్మాయి ఎక్కడ అని అడిగాడు అంతర్. పక్క రూమ్లో ఉంది అని చెప్పింది నర్స్. నిదానంగా నడుచుకుంటూ పక్క రూమ్కి వెళ్ళాడు అంతర్. ఎంత చెప్పినా తన మాటలు ఏమాత్రం వినని అంతర్ని చూస్తూ డాక్టర్ రూమ్కి పరిగెత్తింది ఆ నర్స్. కోమలికి ఇంకా మెలకువ రాలేదనుకుంటా. మత్తుగా అలాగే పడుకొని ఉంది. మంచం పక్కన ఉన్న చైర్లో కూర్చొని కోమలి వైపే చూస్తూ ఉన్నాడు అంతర్. ఏ మిస్టర్, నువ్వు నీ గదిలో రెస్ట్ తీసుకో, ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నాడు డాక్టర్. ప్లీజ్ డాక్టర్, మమ్మల్ని డిశ్చార్జ్ చేయండి అన్నాడు అంతర్. నో, ఆమెకు పర్వాలేదు, కానీ మీ పరిస్థితి చాలా డేంజర్గా ఉంది. మీకు చాలా లోతుగా గాయమైంది. కొద్ది రోజులు మీరు హాస్పిటల్లోనే ఉండాలన్నాడు డాక్టర్. లేదు, ఇటువంటి పరిస్థితుల్లో ముందు ఇక్కడి నుంచి మేమిద్దరం వెళ్ళిపోవాలి, అర్థం చేసుకోండి అంటూ రిక్వెస్ట్ చేశాడు అంతర్. చేసేదేమీ లేక తగిన జాగ్రత్తలు చెప్పి మెడిసిన్ రాసి వాళ్ళు ఇతన్ని డిశ్చార్జ్ చేశాడు డాక్టర్ని ఫోన్ అడిగాడు అంతర్. డాక్టర్ ఫోన్ ఇవ్వడానికి కాస్త వెనకాడాడు. అది గమనించిన అంతర్, నీ ఫోన్ కాకపోయినా ఎవరిదైనా సరే నాకు ఒకసారి ఇప్పించండి, కనీసం హాస్పిటల్ ఫీజు చెల్లించాలన్నా కూడా నాకు ఫోన్ కావాలి అన్నాడు అంతర్. దాంతో తన ఫోన్ ఇచ్చాడు డాక్టర్. అంతర్ అక్కడికి వచ్చిన నర్స్, డాక్టర్ మీరు నైట్ డ్యూటీలో లేరు కనుక మీకు తెలియదు అనుకుంటా, ఇది పోలీస్ కేస్, వారికి ఫోన్ ఇవ్వకండి అని అంది నర్స్. అప్పటికే అంతర్ తన మేనేజర్కి కాల్ చేశాడు, కానీ మేనేజర్ కాల్ లిఫ్ట్ చేసే సమయానికి డాక్టర్ తన ఫోన్ని తీసేసుకున్నాడు. సారీ, ఇంకా మిమ్మల్ని నేను డిశ్చార్జ్ చేయలేను అని అన్నాడు డాక్టర్. ప్లీజ్ డాక్టర్, దయచేసి పోలీసులు వచ్చేంత వరకు మాకు సహకరించండి అన్నాడు ఆ డాక్టర్. తన పరిస్థితి ఏంటో అంతర్కి బాగానే అర్థమవుతున్నా కూడా తని అసహనంగా ఫీల్ అవుతూ పెద్దగా అరుస్తున్నాడు అంతర్. ఏ మిస్టర్, మీరు అరవకండి, చూడండి బ్లడ్ బయటకు వస్తుందన్న డాక్టర్. అందరికీ తన పరిస్థితిపై తనకి కోపంగా ఉంది.
అంతలో డాక్టర్ ఫోన్కి అంతర్ మేనేజర్ ఫోన్ చేస్తున్నాడు. డాక్టర్ కట్ చేస్తున్నా కూడా అతను చేస్తూనే ఉన్నాడు. దాంతో ఫోన్ లిఫ్ట్ చేశాడు డాక్టర్. జరిగిందంతా చెప్పాడు. దాంతో మేనేజర్, ప్లీజ్ డాక్టర్ వాళ్ళని డిశ్చార్జ్ చేయండి అన్నాడు అతను. అదంతా మీరు పోలీసులతో మాట్లాడండి, మేమేం చేయలేమన్నాడు డాక్టర్. సరే, అవన్నీ నేను చూసుకుంటాను, కనీసం వారికి ఒకసారి ఫోన్ అయినా ఇవ్వండి అన్నాడు అతను. రూల్స్ ఒప్పుకోవండి అన్నాడు డాక్టర్. కానీ మేనేజర్ రిక్వెస్ట్ చేయడంతో డాక్టర్ ఇంకా ఏమీ చేయలేక అంతర్కి ఫోన్ ఇచ్చాడు. అంతర్ ఆ ఫోన్ని తీసుకొని మేనేజర్ చేయవలసింది ఏంటో అంతా చెప్పాడు. ఓకే సార్, నేను అన్నీ చూసుకుంటానన్నాడు మేనేజర్. దాంతో అంతర్ దగ్గర నుండి ఫోన్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ డాక్టర్. కోమలిని చూస్తూ మధ్యలో మెదులుతూ ఉన్న ఆలోచనలకు ఆనకట్ట వేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు అంతర్. అంతలో చిన్నగా మెలకు వచ్చింది కోమలికి. ఎలా ఉంది నీకిప్పుడు అన్నాడు అంతర్ ఆత్రంగా. నిదానంగా ఆమె పైకి లేచి కూర్చొని, ఇదేంటి మనం ఇక్కడ ఉన్నాం అని అడిగింది ఆ చుట్టూ చూస్తూ. కోమలి, కొంచెం నీరసంగా కనిపించావు నువ్వు, అందుకే నిన్ను ఇక్కడ హాస్పిటల్కి తీసుకుని వచ్చి జాయిన్ చేశాను అని అన్నాడు అబద్ధం చెబుతూ. కోమలికి ఏదో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. నేను రోడ్డు మీద నడుస్తూ ఉంటే నా దగ్గరకు ఒక జీప్ వచ్చి ఆగింది. అందులో నుండి ఎవరో కుర్రాళ్ళు దిగి నా దగ్గరికి వచ్చారు. ఆ తర్వాత అంటూ గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది కోమలి. వాళ్ళు నిన్ను అడ్రస్ అడగడానికే వచ్చారు. నువ్వు వాళ్ళకి సమాధానం చెప్తూ ఉండేలోపే నేను అక్కడికి వచ్చానులే అన్నాడు అంతర్. అవును, నన్ను రోడ్డు మీద ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారుగా, మళ్ళీ వెనక్కి ఎందుకు వచ్చారు మీరు అని అడిగింది కోమలి. ప్రశ్నలు అడుగుతూనే ఉంటావా అలా, లేక నేను చెప్పింది కూడా వింటావా అన్నాడు అంతర్. దాంతో మౌనంగా ఉండిపోయింది కోమలి. అంతర్ లేచి కిటికీలోంచి చుట్టూ ఉన్న పరిసరాలని గమనిస్తూ ఉన్నాడు. కొంతసేపటికి మేనేజర్, లాయర్ అక్కడికి వచ్చారు. అంతర్ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. కోమలి అంతర్ని చూస్తూ, ఇవన్నీ చూస్తూ ఉంటే నాకేదో అనుమానంగా ఉంది. జీప్ నుంచి వాళ్ళు దిగిన తర్వాత నన్నేమీ అడ్రస్ అడగలేదు కదా, మరి ఈయన ఎందుకు అలా అబద్ధం చెప్తున్నారు అని తన మనసులోనే అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది కోమలి. అంతలో కోమలి దగ్గరికి అంతర్ వచ్చి, పద వెళ్దాం అని అన్నాడు. అంతర్ మౌనంగా లేచి నిలబడింది కోమలి. అంతర్ వెనకాలే అడుగులు వేసింది కోమలి. అంతలో నర్స్ అక్కడికి వచ్చి, ఇవిగోండి మీ మందులు అని అంటూ ఒక కవర్ని అంతర్ చేతికి అందించింది. ఒక 4 రోజుల పాటు కాస్త జాగ్రత్తగా ఉండండి అంది నర్స్. అదేంటి నర్స్ ఈయనకి జాగ్రత్తలు చెప్తోంది, మందులు కూడా ఈయనకిచ్చింది ఏమిటి అని మనసులో అనుకుంది కోమలి. మేనేజర్ తీసుకొచ్చిన కారులో ఎక్కబోతూ గాయం దగ్గర కాస్త నొప్పిగా అనిపించడంతో అమ్మ అంటూ ఆగిపోయాడు అంతర్. అది గమనించిన కోమలి, ఏమైందండి అని అంటూ కంగారుగా అడిగింది. అంతలో కాస్త సర్దుకొని, ఏమీ లేదులే, సడన్గా నేను ఇలా అంటే నువ్వు కనీసం ఏమైందని అడుగుతావా లేదా అని చూశాను అంతే అన్నాడు అంతర్. ఇలాంటి విషయాలు ఎవరైనా జోక్స్ చేస్తారా అని మనసులో అనుకుంటూ మౌనంగా కారులోకి వచ్చింది కోమలి. ఇప్పటికీ నా వల్ల నువ్వు బాధపడుతోంది చాలే కోమలి, ఇక ఇవన్నీ కూడా చెప్పి నీ మనసుని బాధ పెట్టడం ఎందుకు అని మనసులోనే అనుకుంటూ కార్ని స్టార్ట్ చేశాడు అంతర్. కోమలిని ఇంటికి తీసుకుని వచ్చాడు అంతర్. నన్ను మా ఇంటి దగ్గర దింపేయండి అంది కోమలి. కారులోంచి కనీసం బయటకు కూడా దిగకుండా. ఆడపిల్లకి పెళ్లి జరిగిన తర్వాత అత్తగారిల్లు తనిళ్ళవుతుంది, ఆ మాత్రం నీకు తెలీదా ఏంటి అన్నాడు అంతర్. అవును, మీకు అన్ని విషయాలు తెలుసు కనుకనే నా చేత బలవంతంగా డివోర్స్ పేపర్ల మీద సంతకాలు చేయించారు అని మనసులో అనుకుంటూ మౌనంగా కార్ నుంచి దిగి ఇంట్లోకి వెళ్ళిపోయింది కోమలి. ఇప్పుడప్పుడే ఇంటికి రాదని ఊహించిన దేవయాని కోమలిని చూసేసరికి సంతోషంగా వెళ్ళి హత్తుకుంది. నా కొడుకు మీద కోపం పోయిందమ్మా నీకు అని దేవయాని అర్థం కానట్టుగా చూసింది కోమలి. ఏదో చిన్న మాట అనుకున్నారంట కదా, ఇప్పుడప్పుడే నీకు ఆ కోపం తగ్గదని అనుకున్నాను, కానీ నువ్వు ఇలా అన్నీ మర్చి మళ్ళీ సంతోషంగా ఇంటికి రావడం నాకు ఎంతో నచ్చింది అంది దేవయాని. కోమలికి ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఊరుకుంది. సర్లే, నువ్వు నీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంది దేవయాని. దాంతో మౌనంగా తన రూమ్కి వెళ్ళింది కోమలి. అనస్థీషియా పవర్ తగ్గుతూ ఉండడంతో చిన్నగా నొప్పి మొదలైంది అంతర్కి. ఆ నొప్పి ఏమాత్రం బయటకు తెలియనివ్వకుండా చిన్నగా నవ్వుతూ ఇంట్లోకి వచ్చాడు అంతర్. ఏంట్రా ఈ మధ్య సినిమా అంటే 3 గంటలు ఉండాల్సిన సమయం కాస్త ఒక రోజంతా ఉంటుందా ఏంటి అంది దేవయాని నవ్వేస్తూ. అదేంటమ్మా అలా అంటావు అన్నాడు అంతర్. మరేం లేదు నాన్న, నిన్న ఉదయం సినిమాకి వెళ్తున్నామని 11 గంటలకు బయలుదేరిన మీ ఇద్దరు ఈరోజు ఉదయానికి కానీ ఇంటికి రాలేదు కదా, అందుకే అలా అంటున్నానంది దేవయాని. ఆ మాటకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అంతర్ నీళ్లు నములుతూ దిక్కులు చూడసాగాడు. అబ్బా దేవయాని, పిల్లలు ఏదో సరదాగా బయటకి వెళ్ళి ఉంటారులే, దానికి కూడా నువ్వు ఇలా
అన్నీ ఆరా అడిగితే ఏం చెప్తారు? పెద్దవాళ్ళుగా అవన్నీ మనమే అర్థం చేసుకొని సర్దుకుపోవాలి అని అన్నాడు దామోదర్. సర్లేండి, నేను మాత్రం ఏమన్నాను ఇప్పుడు అంటూ అంతర్వైపు చూసి నవ్వుతూ, నువ్వు కూడా ఫ్రెష్ అయ్యి రారా అంది దేవయాని. హా అంటూ 2 అడుగులు వేసి ఆగి ఏదో డౌట్ వచ్చినట్టుగా, అవునమ్మా తాతయ్య ఏరి ఇంట్లో కనిపించడం లేదు అని అడిగాడు అంతర్. ఈరోజు ఏంట్రా, ఇవాల్టికి 2 రోజులుండి మీ తాతయ్య ఇంట్లో లేరు అంది దేవయాని. ఆ మాటతో ఎన్నో అనుమానాలు తలెత్తాయి అంతర్లో. వాటికి సరైన సమాధానం వచ్చే లోపలే దేవయాని, నీకు మతిమరుపుతో పాటు కంటి చూపు కూడా తగ్గుతోందనిపిస్తోంది అన్నాడు ముకుందరావు అక్కడికి వస్తూ. ముకుందరావును చూస్తూ, అయ్యో మామయ్య గారు మీరెప్పుడొచ్చారు అని అడిగింది దేవయాని ఆశ్చర్యంగా. నేను రావడం ఏంటమ్మా, నేను ఇక్కడే కదా ఉన్నాను, ఎక్కడికి వెళ్ళలేదన్నాడు ముకుందరావు. అవునా, అదేంటి నిన్నంతా నాకు మరి ఇంట్లో కనిపించలేదుగా మామయ్య మీరు అంది దేవయాని. ఇంట్లో కనిపించకపోతే లేనట్టేనా, నేను ఇంట్లోనే ఉన్నానన్నాడు ముకుందరావు. ఎందుకో తెలియదు కానీ ముకుందరావు మాటలు మాత్రం ఏమాత్రం కూడా నమ్మశక్యం కలిగేలాగా లేవు అంతర్కి. మరి నిన్న మీరు భోజనానికి కూడా రాలేదే, టిఫిన్కి కానీ దేనికి కిందకి రాలేదేంటి మామయ్య గారు అని అడిగింది దేవయాని ఆశ్చర్యంగా. ఓ అదా, నిన్న ఆశ్రమంలో ఏవో వార్షికోత్సవాలు జరుగుతూ ఉన్నాయంటే అటుగా వెళ్ళాను, ఇంకా రోజంతా కూడా అక్కడే సరిపోయిందన్నాడు ముకుందరావు. ఉండరు అని మనసులో అనుకుంటూ ఉన్నాడు అంతర్. ఈ మధ్య నాకెందుకో బొత్తిగా అసలేమీ గుర్తుండడం లేదు, మతిమరుపు అనుకుంటే దానికి తోడు ఇప్పుడు ఇంట్లో ఉన్న మనుషుల్ని కూడా గమనించడమే మానేశానన్నమాట నేను అని తనలో తానే అనుకున్నట్టుగా పైకి అంది దేవయాని. ఆ మాటలు విన్న అంతర్ దేవయాని భుజం చుట్టూ చేతులు వేసి, అమ్మ మనకు వినిపించే మాటలన్నీ నిజాలు కాదు, అందంగా ఉన్నంత మాత్రాన కనిపించేవన్నీ మంచివి కావు, నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు దీని గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు అన్నాడు అంతర్ అనునయంగా. సర్లేరా, నా సంగతి ఎప్పుడు ఉండేదే కానీ నువ్వు పైకి వెళ్ళు అని అంది దేవయాని. దాంతో తన గదివైపు అడుగులు వేశాడు అంతర్. అంతర్ గదిలోకి వచ్చేసరికి కోమలి తన లగేజ్ సర్దుకుంటూ ఉంది. అది గమనించిన అంతర్ ఎక్కడికని అడిగాడు. ఏమీ సమాధానం చెప్పకుండా తన లగేజ్ సర్దుకోవడంలో మునిగిపోయింది కోమలి. అడిగేది నిన్నే, ఎక్కడికి బ్యాగ్ సర్దుతున్నావు అని అడిగాడు అంతర్ మళ్ళీ. ఇక్కడ నాకు ఎవరున్నారు, ఏ అధికారంతో నేను ఇక్కడ ఉండాలి, అందుకే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను అని అంది కోమలి. నీకు ఒకసారి చెప్తే ఏది అర్థం కాదా అని అన్నాడు అంతర్. ఒకసారి కాదు, మీరు 10 సార్లు చెప్పినా కూడా అర్థం చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను అని అంది కోమలి అంతర్ వైపే చూస్తూ కోపంగా. కనీసం చూడకుండా తన పని తాను చేసుకుంటూ అసహనంగా ఊపిరి తీసుకుని చిన్నగా నోటితో వదులుతూ, నీకు నిన్నే చెప్పాను, ఇంకా నువ్వు డివోర్స్కి అప్లై మాత్రమే చేసావు, ఇంకా డివోర్స్ రావడానికి చాలా టైం పడుతుంది, మనకు అది శాంక్షన్ అవ్వలేదని, అవ్వేంత వరకు మన ఇద్దరం భార్యాభర్తలమే అన్నాడు అంతర్. మీరు చెప్పింది నిజమే కానీ ఒకసారి ఆలోచించండి, ఈరోజు భార్యాభర్తలం, రేపు లేదా నెల రోజుల తర్వాత, అది కాదనుకుంటే పోనీ 1 సంవత్సరం తర్వాత డివోర్స్ వస్తాయి కదా, అప్పుడు అన్నా నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందే కదా, అదేదో ఇప్పుడు నేను నా దారి చూసుకుంటే మీకు నాకు ఇద్దరికీ మంచిది కదా అంది కోమలి. దాంతో కోపంగా కోమలి మోచేతిని పట్టుకుని తన వైపుకు తిప్పుకుంటూ, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడం అనేది నీ ఇష్టం కాదు, నా ఇష్టం, నేను ఒక్కసారి ఏ విషయంలో అయినా వద్దు అని అంటే నన్ను ఎదిరించి నువ్వు ఆ పని చెయ్యలేవు, ఆ విషయం నువ్వు గుర్తుంచుకో అన్నాడు అంతర్. మీకు నేను చెప్పేది కూడా ఇదే, ఒకసారి నేను నిర్ణయం తీసుకున్న తర్వాత నన్ను మీరు ఆపలేరు, ఇది మీరు కూడా బాగా గుర్తుంచుకోండి అని అంది కోమలి. అయితే నన్ను కాదని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అంటావు అంతేనా అని అన్నాడు అంతర్ సూటిగా చూస్తూ. ముమ్మాటికి వెళ్ళిపోతాను, అయినా అది మీరు కోరుకుందే కదా అని అంది కోమలి కూడా అంతే ధీటుగా. నేనెప్పుడు నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పలేదు అన్నాడు అంతర్. చెప్పకపోవచ్చు కానీ డివోర్స్ మీద సంతకం పెట్టించుకున్నారంటే దాని అర్థం ఏంటి, నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమనే కదా అర్థం అంది కోమలి. అయితే మీ అమ్మ నాన్నకు ఏం సమాధానం చెప్తావు అన్నాడు అంతర్. అది మీకు అనవసరం, నేనేదో ఒకటి చెప్పుకుంటాను అంది కోమలి. లేదు, నాకు నీ సంగతి బాగా తెలుసు, నువ్వు మీ అమ్మ నాన్నను బాధ పెట్టే పని ఏదీ కూడా చేయలేవు అన్నాడు అంతర్. నా గురించి బాగానే తెలుసుకున్నారు కానీ పొమ్మని అనేంతవరకు ఇక్కడే ఉండడం నాకు ఇష్టం లేదు. ఇక్కడ నుంచి వెళ్ళిపోయి డాడీకి పరిస్థితి అర్థమయ్యేలా చెప్తే వారు ఖచ్చితంగా నన్ను అర్థం చేసుకుంటారు, వారిపై నాకు ఆ నమ్మకం ఉంది కాబట్టి నా గురించి నా కుటుంబం గురించి మీరంతగా బాధపడాల్సిన అవసరం లేదంది కోమలి. సరే ఆలోచించను కానీ నువ్వు ఒక్కసారి మన కుటుంబం గురించి ఆలోచించవచ్చు కదా అన్నాడు అంతర్. ఇక మన కుటుంబం అంటూ ఏదీ లేదు, మీ కుటుంబం అని చెప్పండి అంది కోమలి. సరే నా కుటుంబమే, నా కుటుంబం గురించైనా నువ్వు ఒక్కసారి ఆలోచించవచ్చు కదా కోమలి అని అన్నాడు అంతర్. నీ కుటుంబం గురించి
నేనేం ఆలోచించాలి అని అంది కోమలి. నీకు అమ్మ అంటే ఇష్టం కదా, అమ్మ సంగతి నీకు తెలుసు కదా, ప్రతి చిన్న విషయానికి చిన్నపిల్లల్లాగా సరదా పడిపోతూ ఉంటుంది. అందుకే గీతిక పెళ్ళికి అందరం కలిసి వెళ్ళాలని ఆశపడుతోంది అని అన్నాడు అంతర్. కథ ఇంకా ఉంది. మరి అంతర్ మాటలకి కోమలి కన్విన్స్ అవుతుందా? మరి ముకుందరావుతో పాటు కలిసిన ఆ మరో వ్యక్తి ఎవరని మీరు అనుకుంటున్నారు? తెలిస్తే కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.